హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అంటారు. నిజానికి భారత రాజకీయాలు చరిత్ర దిశను మార్చడంలో ఈ ఆచార్య ప్రధాన పాత్ర పోషించాడు. తన జీవితకాలంలో ఆయన వివిధ సలహాదారులుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికి చాలా ప్రయోజకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆచారాలను చాలామంది ఆచరిస్తూ తమ జీవితంలో విజయాలను పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. చాణక్యుడు పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పారు. వివాహంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో వివరించారు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదో చాణక్యుడు సలహా ఇచ్చారు. ఆయన చాణక్య నీతి సూత్రాల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. చాలామంది పురుషులు అందమైన స్త్రీలను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. బయటికి అందంగా కనిపించేవారు తమను సంతోషపరుస్తారని వారు భావిస్తారు. కానీ ఇది కూడా తప్పు కావచ్చు. బయటకు అందంగా కనిపించే స్త్రీలు లోపల అందంగా ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి మహిళలను కేవలం వారి అందాన్ని చూసి పెళ్లి చేసుకోవద్దని, వారి గుణాలు, ఆలోచనలు కూడా చూసి పెళ్లి చేసుకోవాలో లేదో నిర్ణయించుకోవాలని చాణక్యుడు తెలియజేశాడు. అమ్మాయి కుటుంబ చరిత్ర బాగుండాలి. మంచి కుటుంబం లేని స్త్రీని అందంగా ఉన్నా పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు విధానం చెబుతుంది. అలాంటి మహిళల వల్ల భవిష్యత్తులో అత్తింటి వారి కుటుంబం ఇబ్బందులు పడవచ్చు. స్త్రీ అందంగా ఉన్నా మొరటుగా ఉంటే పురుషుడు ఆమెను వివాహం చేసుకోకూడదు. చాణక్యుడి ప్రకారం అలాంటి స్త్రీ తన భర్తను తాను కోరుకున్నది చేయమని బలవంతం చేస్తుంది. భర్తను బహిరంగంగా అవమానించే ప్రమాదం ఉంది. అతని అనైతిక చర్యలకు పాల్పడడానికి ప్రేమించే ప్రమాదం కూడా ఉంది. అందమైన స్త్రీకి చెడు స్వభావం ఉంటే చాణక్య నీతి ప్రకారం పురుషుడు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆమె చెడు స్వభావం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అబద్ధం చెప్పే భార్య తన భర్తకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పగలదు. కాబట్టి ఆమె చివరికి కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పురుషుడు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. తన కుటుంబానికి నమ్మకద్రోహం చేసే స్త్రీని నమ్మకూడదు. ఆమె తన భర్తకు కూడా నమ్మకద్రోహం చేయవచ్చు. ఆమె అతనికి ఎప్పటికైనా ద్రోహం తలపెట్టగలదు. ఇలాంటి స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇంటి పని గురించి అన్నీ తెలియని స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదని తెలియజేశాడు. చాణక్యుడి ప్రకారం పురుషుడు మతం లేదా భక్తి లేని స్త్రీని వివాహం చేసుకోకూడదు. చాణక్యుడి ప్రకారం స్త్రీ కొన్ని ఉపవాసాలను పాటించాలి. క్రమం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించాలి. చాణక్యుడు చెప్పిన గుణాలున్న స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోండి. జీవితంలో సంతోషంగా ఉంటారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.